డూ అంటే ప్రతిరోజు అలవాటుగా చేస్తాను చేస్తాము అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాము. డస్ అంటే చేస్తాడు చేస్తుంది అన్నప్పుడు ఉపయోగిస్తాము. డిడ్ అంటే ఏదైనా ఒక పని చేశాను చేశాము చేశాడు చేసింది అన్నప్పుడు ఉపయోగిస్తాము. షెల్ విల్ అని అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తాను చేస్తాము చేస్తాడు చేస్తుంది అన్నప్పుడు ఉపయోగిస్తాము. అదేవిధంగా కెన్ అంటే ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేయగలను అన్నప్పుడు ఉపయోగిస్తాము. కుడ్ అంటే ఆల్రెడీ గతంలో చేయగలిగాను అన్న సందర్భంలో ఉపయోగిస్తాము. అదేవిధంగా మే అండ్ మైట్ అంటే ఒక పని గ్యారంటీగా కాదు, 100% గ్యారంటీగా కాదు, బట్ కొంత డౌట్ఫుల్ గా మనము సంశయంతో మనం ఏం చెప్తామనంటే ఒక 50% డౌట్ఫుల్ గా మనం ఏం చెప్తామనంటే చేస్తే చేయవచ్చు, ఆ పని జరిగితే జరగవచ్చు అని చెప్పే సందర్భంలో మే అండ్ మైట్ ఉపయోగిస్తాం. ఒక పనిని చెయ్యాలి అని చెప్పే సందర్భంలో నువ్వు వినాలి అని చెప్పాలనుకోండి యూ షుడ్ లిజన్, నువ్వు రావాలి అని చెప్పాలనుకోండి యూ షుడ్ కమ్, నువ్వు వెళ్ళాలి అని చెప్పాలనుకోండి యూ షుడ్ గో.